ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన విలేజ్ లో పెళ్లి సందడి వీడియోస్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే రిసెప్షన్ వీడియో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. లైటింగ్ అంతా ఎలా వేస్తున్నారు చూడండి. ఆ స్ట్రీట్ లో నుంచి ఫుల్ ఇంటి దాకా కూడా కవర్ చేశారు. చాలా బాగా వచ్చిందనమాట. లైటింగ్ అయితే డైరెక్ట్ విజువల్స్ అయితే అదిరిపోయాయి ఈ వీడియోలో కంటే కూడా. సో నాని పెళ్లి సందడి వీడియోస్ మీరు చూస్తూ వస్తూ ఉన్నారు. చూడని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇది 22nd వీడియో అనుకుంటా. నేను పెద్ద లెంతీగా పెట్టలేకపోతున్నాను వీడియోస్, ఎందుకంటే మీకు అంత లెంత్ వీడియో చూడాలంటే కష్టమని నేను మినిమం 8 minutes ఉండేలాగా చూసుకొని పార్ట్ 1 పార్ట్ 2 అలా పెడుతూ ఉన్నాను అనమాట. సో 1 by 1 లోడ్ చేస్తూ వస్తూ ఉన్నాను. మనకు నలుగు దగ్గర నుంచి అన్ని కూడా. ఇప్పుడు రిసెప్షన్ అనమాట. మమ్మీ మనరాలండి కవర్ చేయాలంట. అబ్బా గిడ చూడు ఎంత బాగా కోతులు ఇస్తుందో. ఉన్నాయని ఎంత కోతులు ఇస్తుందని చెవులో కమ్మలు పెట్టుకుందా. చూపిస్తుంది చూడు, చూపిస్తుంది. ఏం బాబా కామ్గా ఉండవు? ఏమైంది కామ్గా ఉండవు? వాళ్ళు ఏడిపిస్తున్నాను. నీ కలని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కావాలి కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎరక కందిచిందే నెసగలు. నావు పెరిగాలకి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టి నిష్ఠురపు విలవిలలు. సామజవర గమన నేను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమన నేను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నీ కలని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. మల్లెల మాసమా మంజుల హాసమా, ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా, విరిసిన పించమా విరుల ప్రపంచమా. ఎన్నెన్నివన్నీ చిన్నెలంటే ఎన్నగ వశమా, అరే నాగాలే తగిలినా నా నీడే తరిమినా, ఉలకవా పలకవా భామా. ఎంతో ప్రతిమాలిన ఇంతేనా అంగన, మదిని మీటు మధురమైన మనవిని వినుమా. ఏంటంటే అమ్మాయి అత్తవారింటికి వచ్చేటప్పుడు పూజ గదిలోకి లక్ష్మీదేవి పటం తెస్తుంది. ఆ పటానికి అంత ప్లేస్ అంతా ఖాళీ చేసి రెడీ చేసి పెట్టారనమాట. అదేవిధంగా పూజ రూమ్ కూడా డెకరేషన్ చేసి పెట్టారు. డెకరేషన్ చేసిన తర్వాత తను తెచ్చిన వస్తువులతోనే ఇవన్నీ కూడా దీపాలు వెలిగించడం, ఇలా దేవుడికి నైవేద్యం పెట్టి ఇలా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు మన వీడియోస్లో ముందు కూడా చూసే ఉంటారు. తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చిన తర్వాత పూజ రూమ్లో కూర్చొని పాలు అరటిపళ్ళు అవి తాగించి తర్వాత రిసెప్షన్ లోకి తీసుకెళ్తారనమాట. సో ఓవరాల్ గా డెకరేషన్ ఈ విధంగా ఉంది పెళ్లికూతురు పెళ్లికొడుకు కూర్చున్న తర్వాత. సో మొత్తానికి స్టేజ్ మీదకి అయితే వచ్చేసారు పెళ్లికూతురు పెళ్లికొడుకు. ఇక్కడ ఉన్న వాళ్ళలో జిగేల్ రాణి ఉందన్నమాట. సో జిగేల్ రాణి ఎవరు అనేది మీరు గెస్ చేయగలుగుతారా చూడండి. సో మొత్తానికి ఆ రోజు సంగీత్లో జిగేల్ రాణి ఎవరు అని చెప్పి క్వశ్చన్ చేశాను. అందరూ ఒక్కొక్కళ్ళేమో పూజినా ప్రణవ్నా ఇంకా ఇంకా ఏదో ఒక్కరు కూడా కరెక్ట్ గా ఆన్సర్ చేయలేదన్నమాట. సో వీళ్ళల్లో ఒకరు జిగేల్ రాణి. సో ఎవరో గెస్ చేసి చెప్పండి, చూద్దాం మీరు ఎంతవరకు కరెక్ట్ గా గెస్ చేస్తారో.
మొత్తానికి సంగీత్లో జిగేల్ రాణి డ్యాన్స్ అయితే అదిరిపోయింది. చూడని వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, సంగీత్ వీడియో చూడండి. చల్లారు ఒకేసారి చల్లేసినారు. అవునులే అదిగో అటు పోయి పూజక్కాను నన్ను ఎందుకు ఇప్పుడు చికెన్ తిన్నా ప్రశాంతంగా. పూజక్కాను బాగా అదే నువ్వు తమ్ముడే సెకండ్ ఇయర్ ఇయర్ బాగుంది 2003 సమ్మిత ఇట్రా ఫోటోసే కదా పూజ అక్క క్యాండిడా ఏం చేస్తున్నా ఒరిజినల్ వాయిస్ ఇదిగో అన్నట్టు యూతే కను ఆయన కవర్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే కేక్ కట్ చేపిద్దామని చెప్పి రెడీ చేస్తున్నారు. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేత లాస్ట్ గా ఫైనల్ గా కేక్ కటింగ్ అన్నమాట. సో మొత్తానికి రిసెప్షన్ అయితే నేను అంత బాగా షూట్ చేయలేదు, ఇందాక చెప్పుకున్నట్లు జస్ట్ ఏదో అక్కడక్కడ కొన్ని బిట్స్ షూట్ చేశానంతే. గొడవలతో మొదలై తగువలతో బిగువై పెరిగిన పరిచయమే నీదే నాది. తలపులు వేరైనా కలవని తీరైనా బలపడిపోతుందే ఉండే కొద్దీ లోయలోకి పడిపోతున్నట్టు ఆకాశం పైకి వెళుతున్నట్టు తారలన్నీ తారసపడినట్టు అనిపిస్తుంది నాకు ఏమైనట్టు. నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు ఓహలో నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు. మనం పెళ్లి వీడియోస్ చూస్తున్నప్పుడు ఓన్లీ డెకరేషన్ చాలా బాగుంది అలా ఇలా అనుకుంటాం, కానీ దాని వెనక ఎంత కష్టం ఉందనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారనమాట. ఈవెన్ డెకరేషన్స్ కావచ్చు, వంట చేసేది కావచ్చు, అన్నీ కూడా జస్ట్ కొన్ని బిట్స్ యాడ్ చేశాను. చూడండి ఇక్కడ అన్నీ కూడా డిన్నర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే ప్రిపేర్ చేశారు. ప్రతి ఒక్కటి కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పట్టిందనమాట అన్ని రకాల ఐటమ్స్ చేసేదానికి. సో అన్ని కూడా ఇంటి దగ్గరే చేయించారు, క్యాటరింగ్ అంతా ఇవ్వకుండా మొత్తం ఐటమ్స్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. నార్మల్గా మా ఊర్లో ఎక్కువగా విలేజెస్లో అయితే